కొద్దిగా అంటే మోటార్ కాలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నీళ్లు కడతాను ఇలా పొద్దుంచి కరెంట్ లేదు. మొన్న పెట్టిన షార్ట్ వీడియో ఇలా ఇట్లా పోతే మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు పోయింది కరెంటు. నీళ్ళు కడదాం అనుకున్నాయి ఇలా కరెంట్తో ఎండిపోతానే కానీ ఈ కరెంట్ ఉండలేదు. కరెంట్ ఎక్కడ పోతుందో అర్థమవుతలేదు. వాళ్ళకి వచ్చిన గడ్డి మోపు ఉన్నది కదా, ఇవాళ వచ్చేసరికి కరెంట్ వీకెండ్ ఎక్కడో ఏమైందో అర్థమవుతలేదు. ఇట్లా కట్టుకోవాలి తెగిపోయిన కాడ ఇట్లా పోతేనే అవుతుంది. దీంట్లో వచ్చేది ఏం లేదు బిల్లు, కానీ ఇంకా చేతులార పెట్టుకొని తేవాలి దానికి పైసలు. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఫార్మింగ్ వ్లాగ్స్. ఈరోజు మన వర్క్ ఏంటంటే ఆల్రెడీ సాయంత్రం అయింది, 5 కూడా అవుతుంది. ఈ టైంలో అయితే వ్లాగ్ ఎప్పుడు తీయాలి. నీళ్లు కడతాను ఇలా పొద్దుంచి కరెంట్ లేదు. మొన్న పెట్టిన షార్ట్ వీడియో ఇలా పొద్దుంచి కరెంట్ లేదు. నిన్న వారిన పారుడు ఇప్పుడు పోతుంది మోటరు. దానికి ఏమైందో అర్థమవుతలేదు. ఇలా పొద్దుంచి కరెంట్ లేదు. ఎప్పుడు పోతానే నీళ్ళు. మధ్యాహ్నం వచ్చిందిలే కానీ కొద్దిసేపే ఉన్నది. నీ సొప్పసరికి పోయింది. అదే వీకింది కరెంట్. ఇక మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఎట్లా పోతానే చూడరు. ఇక మనకు ఆ బోర్ ఇంకా పోతలేదు. ఇట్లా పోతే మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు పోయింది కరెంటు. నీళ్ళు కడదాం అనుకున్నాయి ఇలా కరెంటు ఉంటలేదురా నాయన. రోజు నీళ్ళు కట్టడం అవుతుంది. ఇంక ఇదంతా కట్టాలి. మొలకలు మొత్తం ఎండిపోతాయి కానీ ఈ కరెంటు ఉండలేదు. కరెంట్ ఎక్కడ పోతుందో అర్థమవుతలేదు. వాళ్ళకి చెప్తేనేమో మీ ట్రాన్స్ఫారం కన్నా ప్రాబ్లం అని వాళ్ళు అంటారు. వాళ్ళు వస్తలేరు. చూస్తేనే వస్తామని వాళ్ళు చెప్తారు. ఇక్కడ తెగింది. నీళ్ళు వస్తాయి. ఒక పార తెచ్చి 2 గన్లు వేసి పోదాం. అటు పోయి ఆవులకు నీళ్ళు పెడదామని ఒక మోపు ఎత్తుకొచ్చిన. గడ్డి మోపు ఉన్నది కదా, ఈ గడ్డి మోపు ఎత్తుకొచ్చి మళ్ళీ షాటర్ కాడ వేసరికి ఇక మళ్ళీ ఎత్తుకున్నది. వీడికి ఇంతే నయం రాబోయే అని అయితే వచ్చిగా నీళ్ళు కడతానా చూద్దాం. ఇట్లా పట్టుకోవత్తలేదు. ఇట్లా చూపిస్తాం మీకు. ఓకే రైట్. ఇట్లా కట్టుకోవాలి. తెగిన కాడ వాడ తెగింది. ఇక పోతూనే ఉన్నాయి. ఇట్లా ఇక అయితేనే ఉంటుంది కామన్. నిన్న పొద్దున్న మంచిగా నీళ్ళు అవుతాం కానీ ఇవాళ వచ్చేసరికి కరెంట్ వీకెండ్ ఎక్కడో ఏమైందో అర్థమవుతలేదు. ఇట్లా కట్టుకోవాలి. తెగిపోయిన కాడ ఇట్లా గన్లు వేసుకోవాలి అంతే. ఇక చక్కగా పోతాయి ఇక పట్టుకొని. చూడు ఇక ప్రెజర్ నీళ్ళు అయ్యేసరికి ఇంత స్పీడ్ పోతుంది. ప్రెజర్ నీళ్ళు అయిపోతానా తల్లి నిమ్మలంగా వస్తాయి. కానీ అటువే అయితే ఆవులకి నీళ్ళు పెడదాం. 2 చాలా పోతాయి. ఈ కెమెరా ఎటు దిక్కు అవుపిస్తుందో నాకే అర్థమవుతలేదు. అర్థం గిన్నె నీళ్ళు రాకపోతున్నా ఇక్కడ దిగాయి. కానీ ఇక పోతాను ఊరిని. ఇవి ఎక్కడ ఆగటట్లే ఉప్పు మొత్తం దిగుతాను. చాలా రోజులు అవుతుంది. 5 గంటలకు సాయంత్రం టైంలో వ్లాగ్ చేయక ఇవాళ అవుతా సాయంత్రం టైంలో వ్లాగ్. ఈ సాయంత్రం కూడా అయిపోను. పొద్దున్నే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. పొద్దున్న కరెంట్ లేదు కదా, అందుకే ఇప్పుడు చేస్తాం వ్లాగ్. అయితే ఇప్పుడు టైం కుదిరింది. అడివి అయితే ఆవులకు నీళ్ళు పెడదాం. అడివి పోయినాక కలుస్తాం. మళ్ళా దొడ్లోకి వచ్చిన అట్లా అబ్బిడి ఉన్నది. దీన్ని పట్టుకొని పోదాం. ఆల్రెడీ రింగులు నిండినాయి కూడా. కొంచెం అంత దానా పోసుకుందాం. కొంచెం కాదు, ఆ గిన్నె నిండా పట్టు వేయాలి. చిక్క ఉంటేనే అవుతాయి అవి. చూపిద్దాం మీకు. రోజుకి ఇంత వేయాలి. ఇట్లా పోతేనే అవుతాయి. దీంట్లో వచ్చేది ఏం లేదు బిల్లు, కానీ ఇంకా చేతులార పెట్టుకొని తేవాలి దానికి పైసలు. ఈ ఆవులకు ఆవు పాలకు రేట్ లేదు, ఏం లేదు. వాళ్ళ పోసిన కదా ఇక నా నీళ్ళు పోతే తాగుతాయి. ఇక కరెంట్ ఇప్పుడే పోయింది. జస్ట్ ఇట్లా వచ్చింది కదా, అక్కడ ఎంత వారిందో మీకు చూపిస్తా. ఇంకో రింగ్లు ఇప్పుడే ఇలా పోసినాయి. ఇగో కీడికే వారింది. అక్కడి నుంచి
ఇక్కడ వరకు వారింది గంతే. ఇక మళ్ళీ కరెంట్ పోయింది. ఇక మళ్ళీ వస్తుందో రాదు కూడా తెలియదు. 5 అవుతుంది ఆల్రెడీ టైం. ఈ కరెంట్ చల్లకుండా షీరేమో ఎండిపోతుంది, కరెంట్ ఏమో ఉండలేదు. అడిగి నేను చెప్తా మీతో ముచ్చట. మీకు ఒక దానికి నీళ్ళు ఆపినాక మళ్ళీ పెట్టి చూస్తాయి. ఇక ఉత్తరం వచ్చింది, ఇక లేకపోతే ఇక రానే రాదు ఇక కరెంట్. ఇక పోతానా, ఇక మళ్ళీ అయితే కరెంట్ చూద్దాం. ఆల్రెడీ ఒక దానికి క్లబ్లో నీళ్ళు పోసిన, నీళ్ళు పోసి దానికైతే ఆడ పెట్టిన. అది దాగే వరకు మనం ఒకసారి పోయి చూసొద్దాం. పోదాం. మన ఊరి మొత్తం ఎండిపోతుంది. ఇగో సగం నీళ్ళు ఇన్నే పోతాయి గీత. ఇగో దీది అయితే మంచి టైంలో ఆడు పెద్ద వాన పడ్డది కథ. ఇక పోయి చూద్దాం. ఇక నాకైతే 100% తెలిసి రాదు, ఎందుకంటే టైం 5 అవుతుంది. 5:20 ఏమో అవుతున్నట్టున్నది. కిరికిర్ అంట అని బంద్ చేసుకుందాం. ఇది ఒకసారి గట్టికున్నది. వద్దిగా అంటే మోటార్ కాలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎక్కువ. 3 times పెట్టినాం మనం. ఇట్లా అయిపోయిందన్నమాట సిచ్యువేషన్. ఇక తర్వాత కలుపుతా మళ్ళా కుడిదా అన్నిటికి పెట్టేసినాక. ఇక మళ్ళీ కలుపుతా. ఓకేనా.